హాయ్ అండి. ఐ యామ్ శ్రీను. మై యూట్యూబ్ ఛానల్ శ్రీను గరిహిన. ముందుగా టాపిక్‌కెళ్ళే ముందు నేను వచ్చానంటే ఇప్పుడు వచ్చిన దానికి ఏంటంటే మంచి టాపిక్స్ అంటే మంచి మంచి మాటలు చెప్పడానికి నేను మీ ముందుకు వచ్చాను. ఇప్పుడు టాపిక్‌కెళ్ళే ముందు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్. అయితే ముందుగా మనం టాపిక్‌కెళ్ళే ముందు కొన్ని మంచి మాటలు నేను చెప్పబోతున్నాను. అవి ఏమిటి అనేది వచ్చినట్లయితే ముందుగా ఫస్ట్ పాయింట్ తీసుకున్నట్లయితే మనం ఎవరికైతే ఎక్కువగా వాల్యూ ఇస్తామో వాళ్ళు మనల్ని చీప్గా చూస్తారు. ఇది మీకు కూడా అర్థమై ఉంటుంది. అందువల్ల ఎవరికి ఎక్కువగా వాల్యూ ఇవ్వాల్సిన పని లేదు మనకు. మన బతుకు మనదే, వాళ్ళ బతుకు వాళ్ళది. అంతేగాని ఇతను పెద్ద, ఇతనికి ఎక్కువ వాల్యూ ఇద్దామంటే వాళ్ళ దగ్గర మనము చీప్గా కనిపిస్తాం. ఇది ముఖ్యమైన పాయింట్. నెక్స్ట్ ఇంకొక పాయింట్కి వెళ్తున్నట్లయితే మంచి మాటలు వినడం, ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చూడండి. ఓకే. ఇప్పుడు మనం ప్రశాంతంగా ఉండాలి. ప్రశాంతంగా ఉండాలంటే కొన్ని చూసినా మనం ప్రశ్నించకూడదు ఎదుటి వాళ్ళని. కొన్ని తెలుసుకున్నా సరే అవి పెట్టించుకోకూడదు. కొన్ని మాట్లాడవలసినవి కూడా మనం మాట్లాడకూడదు. అప్పుడే మనం ప్రశాంతంగా ఉండగలం. నువ్వైనా, నేనైనా, ఎవరైనా. ఏదైతే మనం ఎదుటి వాళ్ళ విషయాలు మనం విన్నా, చూసినా అవి ఎదుటి వాళ్ళకి మనం చెప్పకూడదు, ప్రశ్నించకూడదు. అదేవిధంగా కొన్ని మాట్లాడవలసినవి కూడా మనం మాట్లాడకూడదు. ఇవి రెండో పాయింట్, ముఖ్యమైన పాయింట్. ఈ విధంగా వచ్చినట్లయితే మూడో పాయింట్ ఏంటంటే కాలంతో పాటు మౌనంగా ఉండి చూడు. మనం కాలం నడుస్తూ ఉంటుంది. కాలం నడుస్తుంది, కాలం ఆగదు. కాలం నడుస్తూనే ఉంటుంది, మన ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది. కాలంతో పాటు మౌనంగా ఉండి చూడు, నీకే తెలుస్తుంది. ఏంటి మౌనంగా ఉండడం ఏంటి అని అనుకుంటారు. కాదు, మౌనంగా ఉండి చూడు, ఒకసారి నీకు తెలుస్తుంది. నువ్వు పలకరిస్తే కానీ పలకని బంధాలేవో, నీ పలుకు కోసం ఎదురు చూసి బంధాలేవో అని తెలుసుకో. అంటే నీ కాలం మారుతుంది కాబట్టి నువ్వు మౌనంగా ఉండు అని చెప్తున్నాను. ఎందుకంటే ఎదుటి వాళ్ళు, ఇప్పుడు మనం మౌనంగా ఉన్నాం, ఎదుటి వాళ్ళు మనం పలకరించాలి, ఎదుటి వాళ్ళని మనం పలకరించాలి. ఇది మంచి లక్షణం అన్నమాట. కాలం మాత్రం నడుస్తూనే ఉంటుంది, కాలం ఆగదు. గడియారం తిరుగుతూనే ఉంటుంది కదా. గడియారం అయితే కాలం ఆగిపోయినట్టే. ఆ విధంగా మనము ఎగ్జాంపుల్ ఇంట్లో కూడా ఒక గడియారం అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరికి వాచ్ అన్న, గడియారం అన్న ఇలా ఉంటుంది. బ్యాటరీ అయిపోతుంది. అక్కడ పెద్దలు అంటారు, ఒక తల్లిదండ్రులు తెలిసిన వాళ్ళు ఇంకా పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అంటారు గడియారం ఆగిపోయింది, అలా ఆగిపోకూడదు, బ్యాటరీ తెచ్చిపెట్టు అని అంటారు. ఆ విధంగా గడియారానికి మనం కాలం ఆగిపోతే మనం బ్యాటరీ తెచ్చి పెడతాము. అలాంటిది ఈ కాలం ఆగిపోతే ఈ ప్రపంచం ఆగిపోదా? కాలం ఎప్పటికీ ఆగదు, కాలం నడుస్తూనే ఉంటుంది. ఓకే. నెక్స్ట్ టాపిక్కి వెళ్తున్నట్లయితే ఎవరి విలువ ఏంటో టైం వచ్చినప్పుడు తెలుస్తుంది. ఇతని విలువ ఏంటనేది ఇప్పుడు మనకు తెలియదు. ఇప్పుడు ఇతను ఒక పకిరిగా ఉన్నా, ఒక తాగుబోతుగా ఉన్నా, ఒక ఎక్స్ట్రా ఏమైనా ఉన్నా సరే ఇప్పుడు ఇలా అనిపిస్తుంది, ఇతను మూర్ఖుడు, ఇతను చెడ్డవాడు అనిపిస్తాం. కానీ కొద్ది కాలం నడిచే ముందు ఇతను ఒక వ్యక్తిగా, ఒక ధనవంతుడిగా మారిపోతాడు. అంటే అందరూ ఒకేలా ఉండరు. పేదవాడు భేదవాడు అవుతాడు, భేదవాడు ధనవంతుడు అవుతాడు, ధనవంతుడు పేదవాడు అవుతాడు. ఈ విధంగా నడుస్తూ ఉంటుంది కాలం. ఈ విధంగా మారిపోతే అతను ధనవంతుడు, ఆ ధనవంతుల్లోనే ఉండిపోతే బాగుంటుందా? బాగోదు. కాలం మారుతూ ఉంటుంది, మనుషులు మారుతూ ఉంటారు. అందరూ మనుషులు కూడా ఒకేలా ఉండరు, ఒకేలాగా ఉంటారు. ఈ విధంగా మంచి మాటలు మీరు నా ఛానల్కి వచ్చి చూస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను చెప్పిన మంచి మాటలన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. ఓకే. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.